హలో అండి, మా మినీ గార్డెన్ గురించి వన్ మోర్ మినీ వ్లాగ్. బెండకాయ మొక్కలైతే అన్నీ తీసేసాను. ఎందుకంటే వైట్ ఫంగస్ లాగా వస్తుంది, ప్లస్ పెద్దగా కాయట్లేదు. ముల్లంగి మాత్రం ఒకటి బాగా పెరిగింది, హార్వెస్టింగ్కి వచ్చిందని చెప్పేసి పీకేసాను అనమాట. చూడండి ఎంత పెద్దగా కాసిందో. ముందుగానే పీకేయడం వల్ల అంత పెద్దగా కాయలేదు. ఈసారి అలానే ఉంచాను, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా 4-5 దాకా ఉన్నాయి, 4 కాదు 6 ఏమో ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. దగ్గర దగ్గర వేసాను కదా, అక్కడక్కడే వచ్చాయన్నమాట. ఈసారి మాత్రం కొంచెం దూరం దూరం నాటాలి. ఏదైనా మనం చేస్తేనే తెలుస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. సో ఇప్పుడైతే కొంచెం ఐడియా వచ్చింది ఎలా నాటాలి అని చెప్పేసి. కాకరకాయ మాత్రం ఎవరో నామకరణం చేసినట్టు 2 కాస్తున్నాయన్నమాట. ఇంకా ఉన్నాయిలేండి, చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా కాస్తున్నాయి. ఇక్కడ ఉన్నది పాలకూర, ఇది గోంగూర అనమాట. ఇక్కడున్నవి పచ్చిమిర్చి చెట్లు. చూడండి వచ్చాయి పచ్చిమిరపకాయలు, మంచిగా పూతొచ్చి వస్తున్నాయన్నమాట పచ్చిమిరపకాయలు ఇప్పుడే. ఇది వచ్చేసి గోరుచిక్కుడు. గోరుచిక్కుడికి ఏంటో వైట్ ఫంగస్ లాగా వస్తుంది అక్కడక్కడ. ఏవైనా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కనుక్కొని కొట్టాలి. గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది వచ్చేసి పాలకూర అండి. పాలకూర వచ్చేసి 3 టైమ్స్ హార్వెస్టింగ్ చేసి ఉంటాను నేను ఇప్పటి వరకు. భలే ఫ్రెష్గా ఉంది కదా. పచ్చిమిర్చి మొక్కలు కూడా ఇలా కాస్తున్నాయి. గోంగూర కూడా కోసుకున్నాను ఆ రోజు. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.